శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు కావస్తున్నా ఇంకా తెలంగాణ సెంటిమెంట్ని రాజేస్తూ ఆ సెంటిమెంట్ని ఆయింట్మెంట్గా పూస్తూ ఇంకా రాజకీయ పబ్బం గడుపుకుంటున్నటువంటి వ్యక్తులు ఇంకా తెలంగాణలో కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో ప్రథమంగా కొంతమంది జర్నలిస్టుల పేరుతో ఎనలిస్టులు ఎవరైతే ఉన్నారో మొన్న మనకు కనిపించారు. ఇంకొక పక్క ఈ తెలంగాణ సెంటిమెంట్తోనే రాజకీయాల్లోకి వచ్చి అసలు అంటే నార్మల్గా ఒక అద్దింట్లో ఉండేటువంటి వ్యక్తులు ఇప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలకు ఎదిగినటువంటి పరిస్థితి కుటుంబం ఇప్పుడు మనందరికీ తెలుసు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక మహిళ ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టింది. ఆవిడ ఇంకా అదే పందాన్ని అదే పద్ధతిని తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చి ప్రజల్లో ఆయింట్మెంట్ పూసి ఇంకా రాజకీయాల్లో ఎదుగుదాం అనేటువంటి ఒక మనస్తత్వంతో ఆవిడ ఇంకా ఏ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడిందో మీకు వినిపిస్తాను, వినండి. ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ చేసినటువంటి పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అది వాస్తవానికి అన్యాయం. ఇప్పుడు మన తెలంగాణ పిల్లలు కూడా ఆంధ్రాలో ఇంజనీరింగ్ చేసిర్రు అనుకోండి, చేస్తే అక్కడ ఉద్యోగం అంటే ఇస్తారా? ఇయర్ కదా, నాన్ లోకల్ అంటారు కదా. మరి అక్కడ పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే మహారాష్ట్ర పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే వాళ్ళు వచ్చి చదువుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ డెఫినెట్ గా తప్పు. వేరే రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు ఇక్కడ లోకల్ అయితే ఎట్లా అవుతారు? నాన్ లోకల్ కదా. పక్క రాష్ట్రాల్లో చదువుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు ఎలా చేస్తారు అనేది కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతున్నటువంటి మాట. పక్క రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తే నాన్ లోకల్ అయితే మరి పక్క దేశాల్లోకి వెళ్ళి ఇక్కడ మన భారతదేశంలో పుట్టి పక్క దేశాల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి? ఎగ్జాంపుల్, మీ అన్నగారైనటువంటి కేటీఆర్ గారు మొన్నటి వరకు ఏదో ఉద్యోగం చేసి వచ్చారుగా యుఎస్లో, రాజకీయాల్లోకి రాకముందు. అంటే ఇక్కడ చదివి, అంటే తెలంగాణలో పుట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా చదువుకుని ఆ తర్వాత అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిని నాన్ లోకల్ అని బయటికి తరిమేశారా? ఇలాంటి వ్యాఖ్యల వల్ల అలాంటి పరిస్థితులే వస్తాయి. ఇక్కడ మీరు మీ కుటుంబం కోసం, లేదంటే మీ ఎదుగుదల కోసం, మీ రాజకీయం చేయటం కోసం, మీ పార్టీ నిర్మాణం కోసం ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎంతోమంది తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తులు ముంబై వెళ్తున్నారు, మహారాష్ట్రలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఢిల్లీలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇతరితర దేశాల్లో, అనేక దేశాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటిదంటే 12 ఏళ్లలో మనం ఏం చేయలేకపోయాం, కానీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ తరపు నుంచి మీరు అధికారంలో దాదాపు 10 ఏళ్ల పాటు ఉండి ఆ 10 ఏళ్లలో అక్కడ ఉండేటువంటి తెలంగాణ యువకులకి గవర్నమెంట్ తరపు నుంచి రావాల్సినటువంటి ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం, కానీ ప్రైవేట్ ఉద్యోగాలని కూడా, వస్తున్నటువంటి కంపెనీలను కూడా బయటికి తరిమేసేటువంటి ప్లాన్లు మాత్రం మనం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ పబ్బం గడుపుకుంటారు చెప్పండి? పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉద్యోగాలు చేయట్లేదా? అనేక మంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏదో ఒకటి, అంటే ఆశించిన స్థాయిలో కాకపోయినా కొన్ని ఉద్యోగాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బ్యాంకింగ్ సెక్టార్స్ కావచ్చు, లేదంటే ఫార్మాకి సంబంధించినటువంటి సెక్టార్స్ కావచ్చు. అనేక మంది కాంట్రాక్టర్లు, తెలంగాణకి సంబంధించినటువంటి మెజారిటీ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అనేక రోడ్లు కాంట్రాక్టులు కావచ్చు, ఇంకొకటి కాంట్రాక్టులు కావచ్చు, తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మేము తమిళనాడులో కూడా కాంట్రాక్టులు తీసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరి మీద విద్వేషాలు రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్? మీ అబ్బాయి నిన్నగాక మొన్న మీ అబ్బాయిని కూడా అమెరికాకి పంపించారు. అక్కడ ఉద్యోగం వస్తే అక్కడ ఉద్యోగం కూడా చేపిస్తారు. మీ అబ్బాయికి మాత్రం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి వ్యక్తిని అమెరికా తీసుకెళ్ళి నాన్ లోకల్ అయినటువంటి పర్సన్ని ఉద్యోగం చేయించవచ్చు. పక్క రాష్ట్రంలో ఇదే దేశంలో ఉండి, భారతదేశం అంటే పక్క దేశంలో లేదుగా, హైదరాబాద్ ఇంకా భారతదేశంలోనే ఉందిగా, గతంలో లాగా పాకిస్తాన్లో ఇంకా అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి అయితే లేదుగా, కలిపేశారు కదా. అలాంటి ఆలోచనతో ఉండండి. అంతేగాని ఎన్ని సంవత్సరాలు ఇంకా ఈ తెలంగాణ సెంటిమెంట్తో ఈ రాజకీయాలు చేయటం, ప్రజలు చేదరించుకుంటున్నారు మిమ్మల్ని. ఆ చేదరించుకునే కదా మీకు ఈ పరిస్థితి వచ్చింది. 2 సార్లు నిలబడ్డా కూడా మీకు అవకాశం ఇవ్వలేదు కదా ప్రజలు. ఇప్పుడు వచ్చినప్పుడు హుందాగల రాజకీయం చేయండి. 2 రాష్ట్రాలని మంచి ఉద్దేశంతో ఎదగాలనేటువంటి దాంట్లో తీసుకురావాలి. కానీ హైదరాబాద్ అనే ఒక అద్భుతమైనటువంటి సిటీని గ్లోబల్ స్థాయిలో మంచి పేరు వస్తుంటే ఇలాంటప్పుడు లోకలు, నాన్ లోకలు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి ఇక్కడ టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు. ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తులు హైదరాబాద్కి వచ్చి పని చేసుకుంటున్నారు, వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు.
తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తులు ఢిల్లీ సాఫ్ట్వేర్ లేదా బెంగళూరులోనో లేదా ఇంకొక చోట వెళ్ళి పని చేసుకుంటున్నారు. ఇక్కడ ఎవరికి ఏ ఉద్యోగం ఇవ్వాలనేది ప్రైవేట్కి సంబంధించినటువంటి సంస్థలు వాళ్ళ ఇష్టం. ముందు గవర్నమెంట్ తరపున మీరు ఒకటి పెట్టి చూడండి. ఫస్ట్ తెలంగాణకి సంబంధించి నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి మీరు 10 ఏళ్ల పాటు అదే అధికార పార్టీలో ఉన్నటువంటి మీరు, అదే కూటమిలో కొన్ని వేల కోట్లు సంబంధించినటువంటి ఆ కుటుంబంలో ఉండి కొన్ని వేల కోట్లు సంబంధించిన మీరు అధికారం కోల్పోగానే ఆ పార్టీని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి ఇప్పుడు బయటకు వచ్చి కల్లబుల్లి కబుర్లు చెప్తే ఎవరు వింటారనేదే క్వశ్చన్ మార్క్‌గా ఉంది.